తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నికల టెన్షన్. ఒక ఎంపీపీ 2 ఉప సర్పంచ్ స్థానాలకు ఎలక్షన్స్. అడ్డదారిలో ఎన్నికలు గెలవాలని టీడీపీ ప్రయత్నం. వార్డు మెంబర్లను కిడ్నాప్ చేసే యత్నం. చిత్తూరు జిల్లా రామకుప్పం ఎంపీపీ ఎన్నిక సందర్భంగా టీడీపీ అరాచకాలు. ఎమ్మెల్సీ భరత్, పీఏ మురుగేష్ ను అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు. ఇవాళ పల్నాడు జిల్లా అచ్చంపేట ఎంపీపీకి ఎన్నిక. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలకు టీడీపీ నేతల బెదిరింపులు. 9 మందిని కిడ్నాప్ చేసిన పచ్చ బ్యాచ్. ఇవాళ ఏలూరు జిల్లా కైకలూరు వైస్ ఎంపీపీ ఎన్నిక. బలం లేకపోయినా ప్రలోభాలతో దక్కించుకునేందుకు టీడీపీ కుట్రలు. సత్యసాయి జిల్లాలో ఎంపీపీ ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతల దౌర్జన్యం. బలం లేకపోయినా ఎంపీపీ స్థానాలు కైవసం చేసుకునేందుకు అరాచకాలు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో తెలుగు తమ్ముళ్ల కుమ్ములాట. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఎదుటే బాహాబాహీకి దిగిన టీడీపీ నేతలు. ఇవాల్టితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. సభలో కాగ్ రిపోర్టు ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి. ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపనున్న అసెంబ్లీ. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు. మరో చోట దుర్వాసన వస్తున్నట్టు గుర్తించిన సిబ్బంది టీబీఎం మెషిన్తో మట్టి, నీటిని తోడుతున్న రెస్క్యూ టీం. 10వ తరగతి తెలుగు ప్రశ్నపత్రం లీకేజ్పై దుమారం. హైకోర్టును ఆశ్రయించిన డీబారైన విద్యార్థిని ఝాన్సీ. అనంతపురం జిల్లా ఉరువకొండలో దోపిడి దొంగల హల్చల్. ఆమిద్యాల, వజ్రకరూర్ పెట్రోల్ బంకుల్లో 3.5 లక్షల చోరీ. కామారెడ్డి జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై పోలీసుల దాడులు. 16 కేసులు నమోదు చేసి విలువైన పత్రాలు స్వాధీనం. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఎండలు. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు. ఎండ నుంచి రక్షణకు గుజరాత్ పోలీస్ శాఖ కీలక నిర్ణయం. సిబ్బందికి ఏసీ హెల్మెట్లు అందుబాటులోకి తెచ్చిన ఉన్నతాధికారులు. శ్రీనగర్లోని ట్యూలిప్ గార్డెన్స్ సందర్శనకు అనుమతి. పర్యాటకులను మంత్రముగ్ధులను చేయనున్న 17 లక్షల పూలు. ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్. ఉప్పల్ స్టేడియంలో తలపడనున్న ఇరు జట్లు. రాత్రి 7:30కు ప్రారంభం కానున్న పోరు.